సో అండ్ మోర్ ఓవర్ వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి. సో కాంపిటీషన్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. సో అంత హ్యూజ్గా ఉన్న కాంపిటీషన్లో కూడా మీ వెబ్ సిరీస్ యూనిక్గా ఉంటుంది అనేది చూసిన తర్వాత అర్థమవుతుంది. కానీ మీరు విన్నప్పుడు ఇది క్లిక్ అవుతుంది, ఇది కొత్తగా ఉంది అని మీరు గెస్ చేయగలిగారా? అది బికాజ్ మేమంటే జస్ట్ ఏదో ఇప్పుడు కంప్లీట్గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక సినిమాని చూస్తున్నాం, ఆఫ్టర్ ఎడిటింగ్ మేము చూస్తున్నాం కాబట్టి మాకు అనిపిస్తుంది, అది వేరే విషయం. సో వైల్ టీకింగ్ మీకు లేదంటే అసలు నెరేషన్ చేసేటప్పుడు మీకు అనిపించింది అప్పుడే అనిపించింది యాక్చువల్ నెరేషన్ అప్పుడే సాయిబాన్పల్లి నెరేషన్ కూడా చాలా బాగా ఇస్తాడు. సో అప్పుడే ఫిక్స్ అయ్యాం, ఓకే ఇది చేయాల్సింది ప్రోడక్ట్ అని. ఇంకా ఓకే. సో ఆన్ సెట్స్ మీకు ఎట్లా అనిపించింది షూటింగ్ అట్మాస్ఫియర్ అదంతా? చాలా ఎంజాయ్ చేసామండి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అందరం హ్యాపీగా షార్ట్ పెట్టినప్పుడు ముందే క్లోజ్నెస్ అండ్ బాండింగ్ అండ్ ర్యాపో కూడా ఉండేది. షూట్ స్టార్ట్ అవ్వక ముందు రోజు 2 days ముందు అనుకుంటా అక్కడ అందరూ వచ్చేసారు. అక్కడ ఊరిలో తూర్పుపాలెం అనే ఊరిలో అప్పుడే మొత్తం అందరినీ యాక్టర్స్ అందరినీ కూర్చోబెట్టి సో అందరినీ ఇంట్రో చేసి మొత్తం అందరితో అప్పుడే పరిచయం, అందరు క్లోజ్ అవ్వడం వదిలేసాడు మమ్మల్ని. అట్లా మీరు మింగిల్ అవ్వండి, ఆ సెషన్లోనే అందరూ క్లోజ్ అయిపోయారండి యాక్టర్స్ అందరూ. సో వీ వర్ వెరీ ఫ్రీ. ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్చువల్గా వెబ్ సిరీస్లో కానీ లేదంటే మూవీస్లో కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా హీ షుడ్ బి ఆర్టిస్ట్ అన్నట్టుగా ఉంటారు. సో వెబ్ సిరీస్లో కూడా అట్లానే ప్రతి ఒక్క క్యారెక్టర్ని అంటే మీన్ బ్యాక్గ్రౌండ్ కూడా అందరినీ ఆర్టిస్ట్నే తీసుకున్నారు, లేదు గోదావరి వాళ్ళనే తీసుకున్నారు? లేదు, అక్కడ వాళ్ళే ఆ ఊరు వాళ్ళే చాలా మంది ఉన్నారండి చేసిన వాళ్ళు. మిమ్మల్ని మింగిల్ చేశారనంటే నాకు డౌట్. అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు షూట్లో. అక్కడ నుంచే తీసుకోవడం జరిగింది చాలా మంది. రియల్ నేటివ్ ఫీల్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, అస్సలు ఇబ్బంది పడలేదు. అక్కడ ఫుడ్ పెట్టి చంపేస్తారండి వాళ్ళందరూ. అభిమానం, కైండ్ ఆఫ్ ప్రౌడ్, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు మీరు ఆ మాట అంటే. నేను ఇప్పటికీ మిస్ అవుతాను అది ఆ ఫుడ్. మరి హీరోయిన్ గారు మీకు ఏమన్నా విందు ఇచ్చారా? విందు స్వీట్స్, లాస్ట్ డే స్వీట్స్ అది చెప్పట్లేదు. ఏచా మా పిన్ని వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. పిన్ని వాళ్ళు మర్చిపో, నువ్వు కాదు కదా మీ పిన్ని వాళ్ళు వచ్చారు. ప్రభాస్ గారు ఈజ్ ఆల్సో ఫ్రమ్ గోదావరి.